పెళ్లి పుస్తకం. అభి, మీ డ్రెస్సింగ్ అండ్ మేక్ ఓవర్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ హారిక గారు. ఏంటి దాసు, మీ బాస్ ఇంకా రాలేదు? దారిలో ఉన్నారు మేడం. 2 minutes. ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది అభి. కలర్ డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది. నీ ఒంటి మీద ఇంకా బాగుంది. యాక్చువల్గా నేను శారీస్ ఎక్కువ కట్టుకోను. మీరొచ్చారు కాబట్టి ఇది స్పెషల్ అకేషన్ లా ఫీల్ అయి కట్టుకున్నాను. నాకింత మర్యాద విలువ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే దాసు, వెళ్ళి మీ బాస్ వస్తున్నాడేమో చూడు. ఈ దాసు కళ్యాణ్కి నమ్మిన బంటు, అందుకే బయటికి గెంటేశాను. కళ్యాణ్ విషయంలో, కంపెనీ విషయంలో మీరు చేస్తున్న హెల్ప్ ముందు ఇదంతా ఎంత చెప్పండి. కళ్యాణ్ గురించి నేనిచ్చిన హింట్స్ ని చాలా బాగా అర్థం చేసుకుని జాగ్రత్త పడ్డారు. అదే ఈ రోజు మిమ్మల్ని సేవ్ చేసింది. కళ్యాణ్, కార్లో వచ్చావా పరిగెట్టుకుంటూ వచ్చావా? ఇలా ఉన్నావేంటి? కార్లోనే అబ్బే, ట్రాఫిక్ జామ్ అయింది. క్లియర్ అవడానికి టైం పడుతుందని జాగింగ్ చేసుకుంటూ వచ్చేసాను. చూసారా హారిక గారు, ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్ లాగా మార్చే నా హీరో కళ్యాణ్. ఏంటి హారిక గారు, మనం మీట్ అయిన ప్రతిసారి ఈ సర్ప్రైజ్లేంటో నాకు అర్థం కావడం లేదు. బిజీ అండ్ బోరింగ్ లైఫ్ లో ఈ మాత్రం ఎక్సైట్మెంట్ ఉండాలి కళ్యాణ్. రండి హారిక గారు, భోన్ చేస్తూ మాట్లాడుకుందాం. రండి ప్లీజ్. రండి హారిక గారు, కూర్చోండి. కళ్యాణ్, వెయిట్. హారిక గారు నేను ఫ్రెండ్స్ కదా, ఆమె పక్కన నేను కూర్చుంటాను, నువ్వు నా పక్కన కూర్చో. నాకు ఎక్కడైనా ఓకే అభి, కూర్చో. వడ్డించండి. అభి, వాళ్ళెందుకు, నేను వడ్డిస్తాను. నువ్వెందుకు ఆశా, పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వడ్డిస్తారు, నువ్వు కూడా కూర్చో. మన అనుకున్నప్పుడు మనమే వడ్డించాలభి, పనివాళ్ళు కాదు. మీరెళ్ళండి, నేను చూసుకుంటాను. చాలా బాగా నటిస్తున్నావు కళ్యాణ్, కానీ నిజం నాకు క్లియర్గా కనిపిస్తుంది. నీ గురించి తెలిసి కూడా ఈ ఇంట్లో ఉంటున్నానంటే దానికి ఒకే ఒక్క కారణం, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం. అలాంటిది నువ్వు వేరే అమ్మాయితో క్లోజ్ అవుతానంటే ఎందుకు ఒప్పుకుంటాను? నీకు మొత్తం తెలిసిపోయిందని నాకు అర్థమైంది అభి. నీ పెళ్లి కోసమే కదా హారికని నన్ను వేరు చేస్తున్నావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నన్ను కంట్రోల్ చేయడం, నీకు నచ్చినట్టు నేను ఉండాలనుకోవడం, అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఇక చాలండి. కొంచెం వేసుకోండి. మీకోసం మా అభి చాలా వెరైటీలు ప్రిపేర్ చేసింది, మీరు అన్నీ టేస్ట్ చేయాలి. కళ్యాణ్, నువ్వు అడిగినట్టు డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్తే ఈ టేస్ట్లన్నీ మిస్ అయ్యేవాళ్ళం కదా. వెళ్ళలేదు కదా హారిక, మళ్ళీ మళ్ళీ ఆ మాట అనొద్దు, వినడానికి ఏదోలా ఉంది. టాపిక్ డైవర్ట్ చేయవా ప్లీజ్. అయితే మన లవ్ స్టోరీ చెప్పు కళ్యాణ్. అవసరం లేదబి,
హారిక గారికి తెలుసు. టూకీగా తెలుసు కానీ నాకైతే కొంచెం డీటెయిల్గా వినాలనుంది. అయితే నేను చెప్తా. ఏంటి కళ్యాణ్ అలా చూస్తున్నావు? చెప్పొద్దా? నో వద్దని నేనెందుకంటాను. ప్లీజ్ ప్రొసీడ్. ఓకే. హారిక గారు, నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ యాడ్ షూట్ చేశాను. ఆ ఒక్క యాడ్తో నేను ఊహించినంత ఫేమ్ వచ్చింది. ఆశా గారు, మీరు ఓవర్ నైట్ సెలబ్రిటీ అని ఇందాక నన్ను అన్నారు కదా, కానీ అభికి అది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి మా మనసులు కలిశాయి. ఆ తర్వాత అభిప్రాయాలు పంచుకుని భార్యాభర్తలుగా మారబోతున్నాం. నైస్, సింపుల్ బట్ ఎఫెక్టివ్ స్టోరీ. కళ్యాణ్, నువ్వు చెప్పిన స్టోరీకి దీనికి అస్సలు సంబంధం లేదేంటి? ఏంటి, కళ్యాణ్ ఆల్రెడీ చెప్పాడా? ఎప్పుడు కళ్యాణ్? అది లాస్ట్ టైం హారిక నేను మాట్లాడుకుంటుంటే నీ టాపిక్ వచ్చింది అభి. అప్పుడే మన కథ మొత్తం షార్ట్ కట్లో చెప్పాను. మేబీ దానివల్ల హారిక గారికి డిఫరెంట్గా అనిపించిందేమో. లేదు కళ్యాణ్, ఆ రోజు కాన్సెప్టే డిఫరెంట్గా ఉంది. డిఫరెన్స్ ఏం లేదు. నేను చెప్పింది అభి చెప్పింది ఒక్కటే. అది కాదు కళ్యాణ్, నువ్వు అది ఆశ, హారికకి మటన్ కర్రీ వెయ్యి. చాలు చాలు, ఇప్పటికే చాలా హెవీ అయింది. ఫుడ్ మాత్రం చాలా బాగుంది అభి. డిష్లన్నీ టేస్ట్లో ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. థ్యాంక్ యూ హారిక గారు. మన మధ్య ఈ గార్లు గోర్లు వద్దు అభి. నేను కళ్యాణ్ ఎలా పేర్లతో పిలుచుకుంటున్నామో మన ఇద్దరం కూడా అలానే పిలుచుకుందాం. ఈ విషయం నేనే అడగాలనుకుంటున్నాను, నువ్వే చెప్పావు. ఎవరు చెప్తే ఏంటభి, మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. థ్యాంక్స్ ఫర్ ద ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ అభి. మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పొద్దు హారిక. ఈరోజు మనం ఒకరికొకరు చేసుకున్న హెల్ప్కి థ్యాంక్స్ చెప్తే రిపీట్ మోడ్లో ఉంటుంది. సో ఏం చేసినా చిన్న స్మైల్ ఇస్తే చాలు. దట్స్ బెటర్. ఇండైరెక్ట్ గా ఈ హ్యాపీ అకేషన్ కి కళ్యాణ్ రీజన్ అయ్యాడు. సో నీకు కూడా థ్యాంక్స్ కళ్యాణ్. వెల్కమ్ హారిక. ఓకే, ఇక నేను బయలుదేరుతాను. ఫ్రీ టైం ఉన్నప్పుడు అభిని తీసుకొని మా ఇంటికి రా. షూర్ హారిక. బాయ్ అభి, బాయ్. ఎన్ని కలలు కన్నానో, హారికతో ఎన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేశానో, ఒక్కటి కూడా నెరవేరకుండా చేసింది. రొమాంటిక్ డేట్ ప్లాన్ చేస్తే ఫ్యామిలీ ఫుడ్ ఫెస్టివల్గా మార్చేసింది. మళ్ళీ ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో, హారిక ఎప్పుడు నా సొంతం అవుతుందో.